హలో నేను మిస్ రావు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో మేము వచ్చేస్తాం మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి చాలా దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు స్వదేశానికి మెసేజ్లు పంపిస్తున్నారు. ఎందుకనంటే ప్రధానంగా టెహరాన్, ఇరాన్ క్యాపిటల్ టెహరాన్లో మెడికల్ సైన్సెస్ ఉంది. అక్కడ ఎంబీబీఎస్ చదువుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళారు ఇండియా నుంచి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళు స్వదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గగనతలాన్ని నిషేధించారు కదా, గగనతలాన్ని ఏ దేశానికి ఆ దేశం రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు నిషేధం విధించుకున్నారు. కాబట్టి ఆ దేశం నుంచి, ఇరాన్ నుంచి ఇంకొక దేశానికి వెళ్ళే పరిస్థితి లేదు. స్వదేశానికి వెళ్ళే పరిస్థితి అస్సలు లేదు ఇండియాకి రావడానికి. అలాగే ఆ ఫ్రాన్స్, యూకే ఇలాంటి చోటకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు తాజాగా కొంతమంది మెసేజ్లు పెడుతుంటే అది నాకు కూడా పేరెంట్స్ చెప్పారు. ఇప్పుడు డాలర్ బలపడుతుంది, రూపీ వాల్యూ తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే రెసిప్రోకల్ ట్యాక్సెస్, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ మేఘాలు. వీటి కారణంగా మీకు డాలర్ వాల్యూ ఏమో బలపడుతుంది, రూపీ వాల్యూ తగ్గిపోతుంది. ప్లస్ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కొంత డోల్ డ్రమ్స్లో పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు డాలర్ వాల్యూ బలపడుతుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి అమౌంట్ పంపిస్తే ఎక్కువ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైగా అక్కడ ఉండేటువంటి విద్యార్థులు, అమెరికాలో ఉండే విద్యార్థులు ఇంతకు ముందులాగా వాళ్ళు ఇతర పనులు కానీ ఇతర ఏదన్నా ప్రైవేటు ఉద్యోగాలు కానీ అన్అఫిషియల్గా చేసుకోవడానికి అవకాశం లేదు. ఈవెన్ ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా జాబ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ. పైగా వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని వీసాను రద్దు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ వీళ్ళు డైరెక్ట్గా విదేశస్తుల్ని పట్టుకొని వాళ్ళ పాస్పోర్ట్లను ఎంక్వైరీ చేసి వాళ్ళ వీసాలను కూడా స్పాట్లో రద్దు చేసి పంపిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా చెక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఒకవేళ పాలిస్తీనాకి సపోర్ట్ చేస్తూ లేదంటే ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఏమాత్రం మాట్లాడినా లేదంటే పోస్టులు పెట్టినా సోషల్ మీడియాలో ఇమీడియట్గా అమెరికా ఐడెంటిఫై చేస్తుంది, స్టూడెంట్స్ని ఆయా దేశాలకు పంపించేస్తూ ఉంది. మరి మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? దాదాపు 30 లక్షల పైగా స్టూడెంట్స్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 30 లక్షల మంది దాకా గతంలో వెళ్ళినటువంటి ఈ 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ లేదా ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ ఏంటి పరిస్థితి అంటే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, జాబ్స్ లేవు, జాబ్స్ రావట్లేదు. అక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది అమెరికాలో, కొత్త జాబ్స్ రావట్లేదు. ఇంకొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ రంగం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఎలన్ మాస్కే చెప్తూ ఉన్నాడు అమెరికా దివాళా తీయబోతుంది అని. అతి కొద్ది కాలంలోనే అమెరికా దివాళా తీస్తుందని చెప్పి తాజాగా కూడా ఎలన్ మాస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చేయడానికి పని కూడా ఉండదు అని చెప్పి జూకర్బర్గ్ చెప్తూ ఉన్నారు. అలాగే సత్య నాదెండ్ల ఏం చెప్తున్నారు? 40% నుంచి 60% వరకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇక అనేక మంది టెక్ సంబంధించిన దిగ్గజాలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో ఐటీ రంగం దాదాపుగా కూలిపోయే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. సాధారణంగా మన వాళ్ళు ఐటీ రంగం మీదనే ఎక్కువ డిపెండ్ అయినారు. విదేశాలకు వెళ్ళి జాబ్ చేసినా లేదంటే ఏదన్నా బిజినెస్లు పెట్టుకున్నా కానీ ఐటీ రంగానికి సంబంధించి రిలేటెడ్ వాటి మీదనే ఎక్కువగా మన వాళ్ళు ఉన్నారు. దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అక్కడ అమెరికాలో అని అంటే అమెరికా నుంచి ఇప్పుడు వచ్చేయడమే బెటర్ అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు స్టూడెంట్స్. పైగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది, రూపీ వాల్యూ మరింత పతనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో చదివేటువంటి స్టూడెంట్స్కి
ఇక్కడి నుంచి పంపించేటువంటి అమౌంట్ గతం కంటే కూడా ఎక్కువగా పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైగా అక్కడ ఇమ్మిగ్రేషన్ పాలసీని మార్చుకుంటున్నారు. ఇలాంటి ఇమ్మిగ్రేషన్ పాలసీని మార్చుకుంటున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఆ యూనివర్సిటీలో ఒకవైపు మూతపడుతూ ఉంటే చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా అంటే ఈ సంవత్సరం పెద్దగా ఎవరు వెళ్ళట్లేదని చెప్పి చెబుతున్నారు కన్సల్టెంట్లు. బట్ లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది కొన్ని లక్షల్లో అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా సరే అక్కడే జాబ్ సంపాదించేసి అక్కడ నిలబడాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి అక్కడ లేదు. ఒకటి. 2 ఇప్పుడు మధ్య పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తున్నాయి. దాదాపు థర్డ్ వరల్డ్ వార్ అంచున ఉన్నాము మనం అనేటువంటి భావాన్ని చాలామంది ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్, ప్రత్యేకించి మెడికల్ స్టూడెంట్స్ అనేక దేశాలకు వెళ్ళారు. ఎందుకంటే దేశంలో మెడిసిన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒకవేళ ప్రభుత్వ సీట్ వస్తే ఓకే, లేదంటే బి కేటగిరీ కానీ లేదా సి కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో చేరాలంటే కనుక కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పోనీ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాలేజీల్లో చేరిస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందా, లేదా ప్రొఫెసర్స్ బాగుంటారంటే అది లేదు. దాదాపుగా ఇండియాలో ఉండేటువంటి మెడికల్ కాలేజీల్లో 50% అబోవ్ మౌలిక సదుపాయాలు ప్రొఫెసర్స్ లేనటువంటి కాలేజీల్లో ఉన్నాయి. ఇది నివేదిక అఫీషియల్గా చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో చదవడం కంటే కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం బెటరు అనేటువంటి ఉద్దేశంతో వివిధ దేశాలకి భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు వెళ్తున్నారు. అందులో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్, రష్యా, చైనా ఇలా వెళ్తూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు ఇరాన్, టెహ్రాన్లో ఎక్కువ మంది ఉన్నారంటున్నారు. ఇలాంటి చోట్లకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అందువల్ల అక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలో. ఇక చైనాలో ఎప్పటికప్పుడు కొత్త వైరస్ వస్తుంది. కరోనా తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని కొత్త వైరస్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. అందువల్ల చైనా వైపు ఎవరు చూడట్లేదు స్టూడెంట్స్ మన వాళ్ళు. ఇంకా ఎటువైపు వెళ్తున్నారంటే కొత్త కొత్త దేశాలకు వెళ్తున్నారు. ఇరాన్ లాంటి దేశాలకి, ఇలాంటి వాటికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇరాన్కి వెళ్ళిన టెహ్రాన్లో ఉన్నటువంటి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. సో అనేక దేశాలకి మన వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఇలా మొత్తం నెలకొంది. సో అమెరికాకి వెళ్తుంటే అమెరికా లేదంటే యూకే కానీ లేదంటే కెనడా కానీ వెళ్ళాలంటేనేమో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో ఈ క్రమంలో ప్రధానంగా మెడిసిన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ టెహ్రాన్ అనేటువంటి మెడికల్ సైన్సెస్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి విదేశాంగ శాఖకు మన భారతీయులు ఇప్పుడు మొరపెట్టుకుంటున్నారు. అనేక దేశాలు, ఒక ఇరాన్లోనే కాదు అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇండియా రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. ఉద్యమాలు కంపుకుంటున్నటువంటి తరుణంలో 3వ ప్రపంచ యుద్ధం అంచుల్లో మనం ఉన్నామని చెప్పి తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే కొన్ని దేశాల నుంచి వచ్చే పరిస్థితి లేదు. గగనతలాన్ని అన్నింటినీ కూడా మూసేశారు, ఏ దేశానికి ఆ దేశం. కాబట్టి ఇప్పుడు ట్రావెల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి విదేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మనం ఎలా రక్షించాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు.